27 భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 27/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం పంచమి అనంతర షష్ఠి శనివారం. పంచమి ఉదయం 8:24 వరకు, అనంత షష్ఠి పూర్తిగా ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 10:47 వరకు, వర్జం తెల్లవారుజాము 4:56 ఉదయం 6:41 వరకు, దుర్ముహూర్తాల ఉదయం 5:52 నుండి 7:28 వరకు, సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 5:52. అమృత గడియల ఉదయం 11:16 1:02 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:10 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. ప్రీతియోగం రాత్రి 10:45, బాలువ ఉదయం 8:24, కౌలవకరణం రాత్రి 9:22. ఈరోజు గ్రహస్థితిని బట్టి పంచమి షష్ఠీ తిథి కాబట్టి శనివారం కావడం వల్ల గ్రహస్థితిని బట్టి దినారంభ చక్రాలు. దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వృధా వ్యయం, అనారోగ్య సమస్యలు, అధిక ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు లలితా త్రిపుర సుందరి ఆరాధన, లలితా పారాయణ చేయడం అనుకూల పరిస్థితులు పొందుతారు. వృషభ రాశి వారికి విశేషమైనటువంటి వస్త్ర లాభాలు, కార్యసిద్ధి, ఆనందము. అమ్మవారి అర్చన చేయండి. కుంకుమను ధరించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారి శారీరక శ్రమ, ధనమునకు ఇబ్బందులు, మానసిక విచారము ఉంది. లలితా పారాయణ, లలితా స్తోత్ర పారాయణ చేయడం కానీ, లలితా పారాయణతో, లలితా అష్టోత్తరం కానీ, లలితా సహస్రంతో కుంకుమార్చన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ధనలాభము, వృత్తి యందు లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్ మీద బదిలీలు ఉండే అవకాశం, కుటుంబ ఆనందం. అమ్మవారి కుంకుమార్చన చేయించండి. క్షీరాన్నాన్ని కానీ, పులిహోర కానీ నివేదన చేయండి. 10 మందికి ప్రసాదంగా పంచిపెట్టండి. అనుకూల ఫలితాలు పొందండి. సింహరాశి వారి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, సంతానం విషయంలో కూడా విచారం, సమస్యలు ఉండే అవకాశాలు. గోసేవ, నవదుర్గ ఆరాధన, సువాసినీలకి ఏదైనా ఎర్రటి ప్రసాదాన్ని, పులిహోర కానీ, పసుపు రంగు పులిహోర కానీ, అమ్మవారికి ఏమైనా ఫలాలు కానీ, ఎర్రటి ఫలాలు కానీ ఆడవాళ్ళకి, సువాసినీలకి దానంగా తాంబూలంలో ఇవ్వండి. విశేషమైన సత్ఫలితాలు పొందండి. కన్యారాశి ధనాదాయం బాగుంటుంది, కార్యలాభం, కానీ అధికంగా ఖర్చులు ఉండే అవకాశం, శ్రమ అనంతర లాభాలు ఉండే అవకాశం ఉంది. అమ్మవారి ఆలయ దర్శనం, ఎర్రటి కుంకుమ ధారణ చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. తులారాశి ప్రయాణ లాభాలు, ధార్మిక చింతన, దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం. నవదుర్గాదేవి ఆరాధన చేయండి. కుంకుమ ధారణ, అలాగే సువాసినుల కుమారీ పూజ కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి రుణములు చేయుట, భూగృహాల వల్ల, వాహనాల వల్ల ఖర్చులు ఉండే అవకాశం. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా సప్తసతీ పారాయణ, హోమం కానీ చేసుకోవడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి వ్యాపారంలో సమస్యలు, వృత్తి ఉద్యోగాల్లో లాభాలు ఉండే అవకాశం. మరింత అనుకూలంగా ఉండడం కోసం లక్ష్మీ పూజ లేదా లలితా పారాయణ చేయడం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు. మకర రాశి ప్రయత్న కార్యలాభాలు, ధనమునకు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు. మహాలక్ష్మి సమేత లలితా పారాయణ, లలితా అమ్మవారి దర్శనము చేయండి. సత్ఫలితాలు పొందండి. కుంభరాశి వారు అశుభ వార్తలు వినుట, ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు. గోపూజ, లక్ష్మీ దుర్గా లలిత స్తోత్ర పారాయణ మీకు మేలు చేసే అవకాశం. అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. ఆరోగ్యాన్ని పొందండి. తదుపరి మీనరాశి వృధా కాలక్షేపాలు, దూర ప్రయాణాలు, శివాలయం, అమ్మవారి ఆలయ దర్శనం, అమ్మవారి కుంకుమార్చన, స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. ఈరోజు దినఫలాల్లో పంచమి అనంతర షష్ఠి కాబట్టి ఈ తిథిని బట్టి ఈరోజు చక్కగా అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా ఈరోజు ఉంది కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా లలితా పారాయణలు చేయండి. మీ దేవాలయంలో కానీ, మీ గృహంలో కానీ చేసుకుంటే, మీ ఇంటి ముందు చేసుకుంటే, మీ ఇంట్లో చేసుకుంటే లలితా పారాయణతో కుంకుమ పూజ చేయండి. ఆ కుంకుమను ధరించండి. పక్కన ముత్తైదులు బొట్టు పెట్టి మీరు కూడా బొట్టు పెట్టించుకోవడం వల్ల, ముత్తైదులు మీరు తాంబూలం ఇచ్చి మీరు కూడా తాంబూలం తీసుకోవడం వల్ల, కాళ్ళకు పారాయణ రాయడం వల్ల, రాయించుకోవడం వల్ల
సువాసిని పూజ చేయడం వల్ల, కుమారి పూజ చేయడం వల్ల ఈరోజు విశేషమైన ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ ఉన్నాం.